వారసిగూడ బౌద్ధనగర్ జనవరి 23 తారీఖున చనిపోయిన శ్రీ లలిత గారింటి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ పరిస్థితి ఏంటని, అసలు ఏం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతోనే ఉన్నారు ఇంటి ఓనర్. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఏం జరిగింది అని. నమస్తే మేడం. నమస్తే. అసలు మీకు వీళ్ళు ఎన్ని మంత్స్ బ్యాక్ వచ్చారండి ఇక్కడ? నవంబర్ 1st వచ్చారు. ఇప్పుడు జస్ట్ 3 months 2.5 months అంతనే అయింది కదా. ఓకే. అంటే వచ్చినప్పుడు వాళ్ళు మీతో ఎలా ఇంటరాక్ట్ అయ్యేటోళ్ళు? అంటే నార్మల్గా అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మంచిగా వాళ్ళు ఫ్రెండ్లీగానే మాట్లాడినారు. తర్వాత పక్క వాళ్ళతో కొంచెం గొడవలు అట్లా ఇరిటేషన్ కోపం అయితే ఉంటుండే. అయితే ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకంతా మరీ డిస్టర్బ్ ఏం చేయలేదని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటున్నారని మేము కూడా ఊరుకున్నాం. తర్వాత ఇప్పుడు 2 రెంట్స్ ఉంటాయి కదా, అడ్వాన్స్ ప్లస్ రెంట్ ఇచ్చింది, అడ్వాన్స్ ఇంకా ఇవ్వలే. ఆధార్ కార్డులో అడిగినాం ఎందుకంటే అగ్రిమెంట్ చేపియాలని. అయితే ఇంకా ఇస్తలే. నవంబర్ 20 అయింది, నవంబర్ 1st 2024కి వచ్చింది. అయితే నవంబర్ 20 ఇంకా అడ్వాన్స్ ఇస్తలేదు, ఆధార్ కార్డ్ ఇస్తలేదు అంటే మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. ఇంకా వాళ్ళని వెకేట్ చేయమని చెప్పాము. అది ఎందుకంటే రూల్స్ ఫాలో అవ్వాలి కదా, అట్లా అని. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ వాళ్ళు ఏం చేస్తుంటారని మీకు ఏమైనా చెప్పారా? అదే ఒక కూతురేమో ఎన్జిఓలో జాబ్ చేస్తుందని చెప్పింది, ఒక కూతురు ఈవెంట్స్లో యాంకర్ అని చెప్పింది. అండ్ ఈ సంఘటన గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి? నిన్ననే అదే 31st January 2025 వారసుగూడ పిఎస్ నాకే ఫోన్ చేసి చెప్పారు. అంటే మీకు పోలీసులు చెప్పే వరకు మీకు ఈ గురించి ఈ సంఘటన గురించి ఏం తెలియదు అట్లా. ఓకే. మీకు అంటే డౌట్ కూడా ఏం రాలేదు అంటే వాళ్ళు బయటికి రాకపోవడం కానీ? అంటే డౌట్ అంటే ఇక్కడ దువాసన వస్తుండే. అయితే నేను కుక్క చనిపోయింది లేకపోతే మంచి క్లీన్ చేస్తలేరేమో, కుక్క పాటీ క్లీన్ చేస్తలేరేమో మంచిగా అని అనుకున్నా. ఇంకా 26th January వెకేట్ చేస్తా అన్నారు. ఇప్పుడు మేము సంక్రాంతి అయినాక చెప్తానే ఉన్నాం ఇంకెప్పుడు వెకేట్ చేస్తున్నారని కమ్యూనికేషన్లో ఉన్నాం. ఒక్కొక్కసారి ఫోన్ ఎత్తకపోతుండే. నాకైతే మెసేజ్ చేసింది 26th January వెకేట్ చేస్తాను. ఇక 27th వచ్చి చూసాను, ఇంకా వెకేట్ చేయలే. 2 dogs అరుస్తున్నాయి, వీళ్ళు లోపటి నుంచి మాట్లాడుతున్నారు, మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది, బట్ డోర్ అయితే తీస్తలేరు. అయితే నేను పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసిన. వీళ్ళతో ఎవరెవరు ఉండేటోళ్ళు ఇంట్లో? అంటే వాళ్ళ మదరు, 2 daughters, తల్లి, 2 కూతుర్లు అండ్ 2 కుక్కలు. అట్లా వచ్చేటప్పుడు 2 పప్పీస్, చిన్న పప్పీస్ అని చెప్పారు. ఇప్పుడు వచ్చే వరకు 2 పెద్ద డాగ్స్. ఇంకా డాగ్స్ని బయటికి కూడా తీసుకెళ్తలేరు, రూమ్ లోపటనే బంధించి పెట్టారు అట్లా. సో ఇప్పుడు ఆ డాగ్స్ని బయట ఫ్రెష్ ఎయిర్కి తీసుకెళ్ళాలి కదా, ఇంకా బాల్కనీలో ఎవరు పెడతలేరు, రూమ్ లోపటనే పెట్టారు డాగ్స్ని. వాళ్ళ నాన్నగారు లేరా? అంటే చనిపోయారా? అంటే నాకేం చెప్పారంటే నాన్నగారు వేరే దగ్గర వదిలిపెట్టేసి పోయినారు, వేరే దగ్గర ఉన్నారని చెప్పారు. తర్వాత డిసెంబర్లో పోలీసు వాళ్ళతో ఏం చెప్పినారంటే వాళ్ళ ఫాదర్ మిస్సింగ్ అయినారు, బట్ పోలీసులు ఏం పట్టించుకోలే, 5 years నుంచి తిరుగుతున్నాం, పోలీసు ఏం పట్టించుకుంటలేదని చెప్పారు. ఓకే. అండ్ వాళ్ళు రాసిన లెటర్లో కూడా మీ నేమ్ అండ్ దీనికి చాతబడి సంథింగ్ ఏదో ఉందని చెప్పారు కదా. చాతబడి అని ఏం రాయలే, అలా చాతబడి అని ఏం రాయలే అక్కడ. బట్ వాళ్ళు అందరినీ బ్లేమ్ చేస్తున్నారు. బట్ 18th January రోజు ఆమె చాలా దమ్ము తీసుకుంటుండే, ఆమె హాస్పిటల్ కూడా వెళ్ళింది. నిన్న ఫారెన్సిక్ టీమ్ వాళ్ళు చెప్పారు ఆమె హార్ట్ అటాక్తో చనిపోయిందని, బట్ దే ఆర్ స్టిల్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ అదర్ థింగ్స్. సో బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినారు, వాళ్ళ మదర్ చనిపోయిందని యాక్సెప్ట్ చేయలేకపోయి వాళ్ళు వేరే అట్లా తీసుకువెళ్ళలే. అండ్ వాళ్ళ కోసం ఎవరు రిలేటివ్స్ కానీ ఎవరు ఇంటికి వస్తూ పోయడం అట్లా రిలేటివ్స్ అయితే ఎవరు రాలే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలే. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళతో ఏమైనా వాళ్ళు మంచిగా మాట్లాడుతూ అండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారా, బయట వాళ్ళతో మింగిల్ అవుతూ ఉంటారా? అంతా ఏం మింగిల్ అవ్వకపోతుండే, వాళ్ళ పనులు చూసుకుంటుండే. వాళ్ళు ఇక్కడ తిరుగుతుండే ఉండే, బాల్కనీలో ఈ బిల్డింగ్లో తిరుగుతుండే. అసలు ఎందుకు ఇన్ని రోజులు వాళ్ళ మదర్ చనిపోయిన విషయం బయటకు ఎందుకు చెప్పలేదు అనుకుంటారు? ఐ ఫీల్ దే ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్ అని నేను అట్లా అనుకుంటున్నా. సమ్వేర్ మానసిక స్థితి బాగాలేదు అని అనుకుంటున్నా నేను. బట్ ఫారెన్సిక్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్ అండ్ పోలీస్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇట్ నా. ఓకే. వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ వాళ్ళకే ఇన్ఫార్మ్ చేశారా చనిపోయిన విషయం, లేదంటే బయట వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? పోలీస్కే వెళ్ళి వాళ్ళే స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పారు. ఓకే. అంటే ఫస్ట్ బయట వాళ్ళకి ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా పోలీస్ వాళ్ళకే చెప్పారు. అవును.
కొంతమంది డబ్బులు లేక అంటారు. ఆ డబ్బులు లేక వాళ్ళు దహన కార్యక్రమాలు చేయలేదు. అట్లేం లేదు. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్తున్నప్పుడు పక్క వాళ్ళకు వచ్చి చెప్పాలి కదా, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు అందరినీ బ్లేమ్ చేయడానికి లెటర్ రాసిను, మళ్ళా అదే విషయం పోలీస్ స్టేషన్కి చెప్తే అయిపోతుండే కదా. అండ్ వాళ్ళు మదర్ చనిపోయినప్పటి నుంచి కూడా మ్యూజిక్ అలా ప్లే అవుతుందా అంటే ఆ. చనిపోయినప్పటి నుంచి? ఇప్పుడు నేను వచ్చినప్పుడు అన్న డోర్ తీయాలి కదా, ఎవరు వచ్చినా డోర్ తీయాలి, పక్క వాళ్ళు కొట్టినవరో డోర్ తీయాలి. కూడా బౌద్ధ నగర్ లోకల్ కార్పొరేట్ మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ అండి. అసలు ఇక్కడ ఏం దీని గురించి ఎప్పుడు తెలిసింది? మాకు నిన్న అరౌండ్ ఆఫ్టర్నూన్ తెలిసిందండి. పిఏ ద్వారా, ఎమ్మెల్యే పిఏ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ నుంచి పిఎస్కి కాల్ చేశారనమాట పిఎస్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మాకు బయటకు వచ్చేసింది అనమాట. న్యూస్ ఏంటి అంటే ఇద్దరు ఆడపిల్లలు 8 రోజుల నుంచి తల్లి శవాన్ని పెట్టుకొని 8 రోజులు గడిపారని చెప్పేసి చెప్పడం వల్ల నేనే షాక్కి ఒక హాఫ్ అన్ అవర్ వరకు షాక్కి గురయ్యాను. అసలు ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. ఎలా ఉన్నారు ఈ 8 రోజులు ఆడపిల్లలు తల్లి శవం పక్కన పెట్టుకొని? కనీసం స్థానికులు ఎవరు కూడా, అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, మనుషులు బయటకు రాకపోతే వీళ్ళు ఉన్నారా లేదా అని చెక్ చేస్తారు. అది ఓనర్ బాధ్యత ఉంటుంది, వాళ్ళు బయటకు వస్తున్నారు. మరి ఓనర్ కూడా ఎందుకు రెస్పాండ్ కాలేదో మాకు తెలియదు. ఇది 24/7 వెళ్ళే వీధి అండి. బైక్స్ వెళ్తూనే ఉంటాయి, పక్కన స్కూల్స్ ఉన్నాయి, రద్దీగానే ఉంటుంది ఈ గల్లీ మాత్రం. మేము కూడా 24/7 ఇక్కడ ఏరియాలో తిరుగుతూనే ఉంటాం. అనేది మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఫస్ట్ టైం ఇన్సిడెంట్ జరగడం బౌద్ధనగర్లో. అండ్ లెటర్లో కూడా ఇది బ్లాక్ మ్యాజిక్ అండ్ అదేదో రాశారు కదా, దాని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా? లేదండి, బ్లాక్ మ్యాజిక్ ఇప్పుడు ఎలాంటివి ఇప్పుడు లేవని మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ఇది చేసేవాళ్ళు ఇక్కడ ఉండరు కదండి. అలాంటి చేసేవాళ్ళు అడవులలో ఎక్కడో చెట్ల పుట్ల దగ్గర ఉంటారు. ఈ సిటీలో ఇంత బిజీ యుగంలో అది బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు వచ్చి బ్లాక్ మ్యాజిక్ చేయడం అంటే కుదరని పని అది. ఎందుకంటే మనం ఎంట్రీ చేస్తూనే వాళ్ళ మనిషిని బట్టే గుర్తుపట్టేస్తాం, వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తారా లేకపోతే పుజారియా పంతులా అనేసి మనం గుర్తుపడతాం. అలాంటి వాళ్ళు ఇంత రోడ్డు మీద వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లాక్ మ్యాజిక్ చేసే అంత కెపాసిటీ ఎవరికి లేదండి. అండ్ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళతో ఏమైనా గొడవలు కానీ ఏదైనా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? సైలెంట్ అండి, అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళారు వాళ్ళు చాలా సైలెంట్. చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా 9 రోజులు కూడా వాళ్ళ ఇంట్లో మ్యూజిక్ ప్లే అయినట్టు అండ్ వాళ్ళు కూడా కుక్కల్ని బయటికి తీసుకెళ్ళినట్టు చెప్తున్నారు. అది నిజమేనా? కాదండి, వాళ్ళు అసలు కుక్కల్ని బయటకు తీసుకెళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 9 days కూడా కుక్కల్ని కూడా వాకింగ్కి తీసుకెళ్ళలేదు, అక్కడే ఇంట్లోనే పెట్టుకున్నారు అన్నట్టు మాకు న్యూస్ వచ్చింది. ముందు మామూలుగా వాళ్ళు మంచిగా బయటకు వచ్చి నైబర్స్తో మాట్లాడుతూ వాళ్ళ మమ్మీయే తీసుకెళ్ళేదండి డాగ్స్ని. వాళ్ళ మమ్మీయే పిల్లలు తీసుకురాకపోయేది, వాళ్ళ మమ్మీయే తీసుకెళ్ళేది. ఎప్పుడు తెలిసింది? 3:30కి మేము ఆఫీస్లో క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం మేడం. యాక్చువల్లీ మేము సార్ దగ్గర అక్కడ కూర్చొని ఉన్నాం ఆఫీస్ దగ్గర. సో ఒకటేసారి వీళ్ళు ఇద్దరు డాటర్ పక్కన కూర్చొని ఏడ్చున్నారు. సో మేము అబ్జర్వ్ చేసినాం, ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నా అంటే ఇట్లా సార్ కోసం వచ్చినాం. అంటే మీరు ఎందుకు ఏడుస్తున్నా ఆగండి, అట్లా ఫైనాన్షియల్లీ మాకు ఇట్లా హెల్ప్ కావాలంటే ఓకే హెల్ప్ చేస్తారు, ఏడవక అంటే ఏడుస్తూనే ఉన్నారు. మళ్ళీ దగ్గర వచ్చింది ఒకటేసారి వాసం వచ్చింది, గలీజ్ బ్లడ్ వాసం వచ్చింది మొత్తం. అమ్మ అంతా గలీజ్ వాసం వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏం చేసుకున్నారు ఇట్లా? నెక్ ఇట్లా చూస్తూనే ఇక్కడ కటింగ్ ఉన్నది, నెక్ చేయి కటింగ్ ఉన్నాయి. అరే మేడం ఏమైంది ఇట్లా మొత్తం ఏం చేసుకున్నారు అంటే అప్పుడు వాళ్ళు చెప్పినారు, కాదు సార్ మేము ఇట్లా సెల్ఫ్ సూసైడ్ కోసం ట్రై చేసినాం, మాతోటి కాలే. ఎందుకు చేసుకున్నాను అంటే మా అమ్మ ఎక్స్పైర్ అయిపోయిందంటే, అమ్మ ఎక్స్పైర్ అంటే ఏడున్నది అమ్మ అంటే కూడా మా అమ్మ ఇంట్లోనే ఉన్నది, 9 days అయిపోయింది సావు. మేము కూడా అమ్మకి పట్టుకొని ఏడ్చుకొని ఆడనే ట్రై చేసినాం, కానీ మాతోటి కాలే, ఆకలి తట్టలే, దానికోసం సార్ హెల్ప్ చేస్తున్నాను ఇక్కడ దాకా వచ్చినా అంటే ఓకే. ఇమ్మీడియట్లీ ఏం చేసినా అంటే మేము పక్కా తీసుకుపోయి చిల్గౌడ పిఎస్కి ఫోన్ చేసినాం. సార్ ఇట్లా అంటే సార్ వాళ్ళు అందరూ ఒకటేసారి జల్లి వచ్చి అందరు వచ్చి పట్టుకున్నారు. వాళ్ళకి పట్టుకొని ఏం చేసినా అంటే ఏమైందమ్మా ఇట్లా ఎందుకు చేసినా అంటే ఎక్కడ లొకేషన్ అంటే మన శాంతినికేతన్ స్కూల్, జవహర్ స్కూల్ అంటే ఏరియా ఏడా వస్తుంది అంటే బౌద్ధనగర్. ఓకే బౌద్ధనగర్ అంటే ఇమ్మీడియట్లీ నాకు చెప్పినారు, చిల్గడ ఎస్ఐ నెంబర్ ఉంటే నా దగ్గర, సార్కి ఏమో ఫోన్ చేసిన నాన్నే ఉండి, సార్ ఇట్లా అంటే ఓకే ఇక్కడ తీసుకురండి అంటే మళ్ళీ అందరు చిల్గౌడ పిఎస్, వారధగూడ పిఎస్ ఏమో ఇద్దరు కలిసి ఇక్కడ తీసుకొచ్చాను మేడం. అది తీసిన తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే లోపల పోనీలే, క్లూస్ టీమ్ వచ్చేదాకా వెయిటింగ్ చేసిన మేడం. పైన నేను కూడా ట్రై చేస్తాను, మొత్తం వాసం వస్తే మళ్ళీ దిగేసాను మేడం, వద్దు అని చెప్పి అంతే. ఇటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. తల్లి కూతుర్లు చాలా మనోవేదనకు గురై తల్లి చనిపోయిన బాధతో వాళ్ళు వారం రోజుల నుంచి శవాన్ని పక్కన పెట్టుకొని ఉండడం ఎంతో విచిత్రమైన సంఘటన ఇక్కడ మేము చూస్తున్నాము. మానవ సంబంధాలు ఇలా రోజు కుచ్చుకుపోతున్నాయి.
కనీసం తల్లి చనిపోయిన విషయం కూడా బయట చెప్పలేని పరిస్థితిలో తల్లి పిల్లలు చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఇట్లా ఎందుకు మానవ సంబంధాలు ఇట్లా దెబ్బతింటుందో కొంచెం ఆలోచించాలి. కానీ ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం. వాళ్ళకి మేము సానుభూతి తెలియజేస్తున్నాము. వాళ్ళ మనోధైర్యాన్ని భగవంతుడు చేకూర్చాలని మేము ప్రార్థిస్తున్నాం. వారేజ్గూడ బౌద్ధ నగర్లో ఏ ఇన్సిడెంట్ అయిందో ఈ బిల్డింగ్లో, అంటే చిన్న పిల్లలు గారు వాళ్ళు 9 సంవత్సరం దాకా పిల్లలకి తల్లి పెంచి వాళ్ళకి పెద్ద చేసి అంత చేసిన తర్వాత తల్లి సావు అయితే కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోకుండా 9 రోజుల దాకా అమ్మకి అట్లనే పెట్టిండ్రు. అంటే వాళ్ళు కూడా జాబ్ చేసే వాళ్ళే, ఒకళ్ళు ఈవెంట్లలో చేస్తారంట, ఒకళ్ళు ఇంకోటి మన ఎన్జిఓలో పనిచేస్తారంట. ఎన్జిఓలో పనిచేసే వాళ్ళు ఇట్లా వర్క్ చేసిండ్రు, ఇట్లా పని చేసిండ్రు అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఈ బౌద్ధ నగర్లో మొత్తం వారేజ్గూడ సికింద్రాబాద్ ఏరియాలో ఇది ఫస్ట్ టైం జరిగింది. ఇట్లా న్యూస్లు మేము క్రైమ్ పెట్రోల్లో దాంట్లో చూస్తాం, సిఐడిలో, కానీ ఈ టైం మా వారేజ్గూడలోనే వచ్చేసింది, మా ముంగట్నే వచ్చేసింది. ఇట్లా కూడా నిజం అవుతుందని మాకు తెలిసింది ఇప్పుడు. కానీ ఆ పిల్లలు జర్రా బస్తీ వాళ్ళకి చెప్తే మేము ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు కావాలంటే పెళ్ళిళ్ళు చేస్తాం, సాగుకి పైసలు అంటే పైసలు అరేంజ్మెంట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఒక్కసారి చెప్తే అందరం కలిసి మేము పైసలు ఇచ్చి సాగు అంతా అరేంజ్మెంట్ చేస్తుండే కదా. ఒక రోజులోనే మీరు చెప్పేస్తే మేమంతా అరేంజ్మెంట్ చేసి పంపిస్తుండే. దానికి 9 రోజులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏదన్నా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మా కోరిక ఏముందంటే పోలీస్ వాళ్ళతోటి వాళ్ళకి మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి అడిగితే ఏమన్నా తెలుస్తుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ అని చెప్తున్నారు, కానీ హార్ట్ అటాక్ వస్తే కూడా వాళ్ళు డైరెక్ట్ పోయి చెప్పేస్తే అయిపోతుండే. వాళ్ళ తండ్రి కూడా లేడంట, ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాడో అది కూడా తెలియదు. చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ పరిస్థితి. చుట్టుపక్కల వాళ్ళతో అడిగి చాలా తెలుసుకున్నాం. చాలా ఆరోపణలు అయితే వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు ఎందుకు 9 రోజులైనా ఎందుకు ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు. దానివల్ల చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. ఇది హత్య లేదంటే ఆత్మహత్య అనేది. ప్రస్తుతం అయితే పిల్లల్ని మాత్రం పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్కి తీసుకెళ్లారు. ఇంకా ఏంటి ఏది నిజం అనేది బయటికి రాలేదు. మరిన్ని విషయాల కోసం సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.